జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూలై నెల 13వ తారీఖు నుంచి 2025 సంవత్సరం జూలై నెల 19వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ విషయాలు మనం చూద్దాము. అయితే ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా గోచార గ్రహ గమనాలు ఒక్కసారి పరిశీలిద్దాం. వృషభ రాశిలో వృషభ రాశ్యాధిపతి అయిన శుక్ర భగవానుడి సంచారము, తృతీయ రాశి కాలపురుషుడు కుండలిలో నుంచి తృతీయ రాశి అయిన మిథున రాశిలో రవిగురుల సంచారము ఈ నెల అంటే సూర్యనారాయణమూర్తి 16వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో ఉంటాడు. 17వ తారీఖు నుంచి మిథున రాశి నుంచి ఆయన కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతాడు. అలాగే కర్కాటక రాశిలో బుధ భగవానుడు సంచారము, బుధ భగవానుడు 19వ తారీఖు వక్రగతిలోకి వెళ్తున్నాడు. సింహరాశిలో మంగళ కేతు సంచారము, కుంభరాశిలో రాహు భగవానుడి సంచారము, ఆఖరిదైన మీనరాశిలో శనీశ్వరుడు సంచారము. అన్ని రాశుల్ని చాలా చక్కగా చుట్టబట్టి వచ్చే ఏ గ్రహం యొక్క ఏ రెండు గ్రహాల యొక్క గమనాల ఆధారంగా మనం తిథుల్ని లెక్కగడతామో అలాంటి గ్రహాల్లో ఒకటైన చంద్ర భగవానుడు చాలా ఫాస్ట్గా తిరుగుతాడు. ఆయన ఈ వారంలో మకర రాశి మొదలుకొని మేషరాశి వరకు ఆయన సంచారం సాగుతుంది. అంటే మకర రాశి, కుంభరాశి, మీనరాశి, మేషరాశి ఈ 4 రాశుల్లో ఆయన సంచారం సాగుతుంది. ఈ రాశుల ఈ గ్రహగమనాల రీత్యా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం చూద్దాం. అయితే ఈ వారంలో ఏమన్నా ప్రత్యేక అంశం ఉందా అంటే డెఫినెట్గా ఒక చిన్న పాయింట్ అయితే మనకి గోచర గ్రహస్థితులు సూచిస్తున్నాయి. ఇది అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే ఈ అప్లికేబిలిటీ అనేది మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇది మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే అసలు ఫస్ట్ ఆ విషయం ఏంటో చెప్పి అప్పుడు నేను అప్లికేబిలిటీ ఎలా చేసుకోవాలో మీకు చెప్తాను. ఎగ్జాంపుల్, మిథున రాశిలో గురు భగవానుడి సంచారం చాలా మంచిది అంటే యాక్చువల్గా కాలపురుషుడు కుండలిలోంచి తృతీయ స్థానం గురు భగవానుడికి బృహస్పతికి మారక స్థానం అని చెప్తుంది జ్యోతిష శాస్త్రం. అయితే అదే జ్యోతిష శాస్త్రం తృతీయ స్థానంలో గురు భగవానుడి సంచారము సౌభాగ్య యోగాన్ని కూడా కలగజేస్తుంది. సౌభాగ్య యోగం ఎలా కలగజేస్తుందంటే నేను జనరల్గా కాలపురుషుడు కుండలిలోంచి మనం పరిశీలిస్తే కనుక ఎప్పుడైనా గురు భగవానుడు మనకి కాలపురుషుడు కుండలిలోంచి కావచ్చు, మన జన్మరాశి జన్మలగ్న వశాత్తు కావచ్చు, తృతీయ స్థానంలో ఉంటే సహజంగా గురుబలం తక్కువ ఉన్నట్లు. కానీ ఇక్కడ ఆయన తత్వమే ఒక చెరుకు గడ. గురు భగవానుడు అంటేనే ఒక చెరుకు గడ. మనం ఎంత పీల్చి పిప్పి చేసినా స్వీటే ఇస్తాడు కానీ బెటర్ ఇవ్వడు. అయితే ఆయన ఒకవేళ శుభత్వాన్ని ఇవ్వలేకపోతే అశుభత్వాన్ని అయితే ఆయన ఇవ్వడు, కొంతవరకు కట్టడి చేస్తాడు. ఇంకా మరీ బాగోకపోతే మనం చెప్పలేం, కొన్ని కండిషన్స్ ఉంటాయి దేనికైనా. ఆయన గురు భగవానుడు తృతీయ స్థానంలో ఉంటే సహజంగా ఆయనకి 3 దృష్టిలు ఉంటాయి. పంచమ దృష్టి, సప్తమ దృష్టి, నవమ దృష్టి. సప్తమ దృష్టి ప్రతి గ్రహానికి ఉంటుంది. అయితే కొన్ని గ్రహాలకి ప్రత్యేక దృష్టిలు ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే గురు భగవానుడికి 5వ స్థానము, 9వ స్థానం ఇది ఆయన ప్రత్యేక దృష్టి. సప్తమ స్థానం ప్రతి గ్రహానికి ఉంటుంది. అయితే అలాగే మంగళకి 4వ స్థానము, 8వ స్థానము ఈ 2 ఆయన ప్రత్యేక దృష్టిలు. దాంతోపాటు మనం ఇది చూసుకుంటే శనీశ్వరుని చూసుకుంటే తృతీయ స్థానం, 10వ స్థానం ఈ 3 గ్రహాలకి ప్రత్యేక దృష్టిలో ఉంటాయి. అలాగే రాహు భగవానుడు కూడా పంచమ దృష్టి, నవమ దృష్టితోటి చూస్తాడు. అయితే ఇప్పుడు మనం చూడాల్సిన అంశం ఏంటంటే గురు భగవానుడి వరకు మనం తీసుకుంటే ఈ వారం మనకి అది ఈ సంవత్సరం అంతా అప్లికేబిలిటీ ఉంటుంది. సో ఈ సౌభాగ్య యోగం ఏంటంటే ఆయన పంచమ దృష్టితోటి సప్తమ స్థానాన్ని చూడడం, అలాగే సప్తమ దృష్టితోటి నవమ స్థానాన్ని చూడడం, నవమ దృష్టితోటి లాభస్థానాన్ని చూస్తున్నాడు. ఇది కాలపురుషుడు కుండలిలో నుంచి బచక్రంలోంచి జరుగుతుంది. అయితే ఇది మళ్ళీ వేరే రాశుల వాళ్ళకి, లగ్నాల వాళ్ళకి వేరేగా ఇది అప్లికేబిలిటీ ఉంటుంది. అయితే ఈ వారం ఏంటంటే రవితోటి కూడా కూడి ఒక 2-3 రోజులు ప్రయాణం చేయడం అనేది కొంత విశేషాంశం అని చెప్పచ్చు. ఈ వారంలో ఇంకొక విశేషాంశం, అత్యుత్తమైన విశేషాంశం ఏంటంటే ఈ వారంలోనే మనకి దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభం అవుతుంది. ఈ నెల ఎప్పుడైతే కర్కాటక రాశిలోకి సూర్యనారాయణమూర్తి సంచారం జరుగుతుందో అక్కడి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ముగిసిపోతుంది. దక్షిణాయన పుణ్యకాలం మనకి స్టార్ట్ అవుతుంది. ఈ దక్షిణాయన పుణ్యకాలం ఉపాసనా బలం పెంచుకోవడానికి చాలా ఉత్తమమైన సమయము. సూర్యనారాయణమూర్తి భూమి నుంచి అంతకంతకి దూరంగా జరిగిపోయే సమయము. అందుకే ఉష్ణోగ్రతలు పడిపోయి చలి పెరుగుతూ ఉంటుంది. ఇది అలాంటి శుభ సమయము. అంటే
దక్షిణాయన పుణ్యకాలం ఉపాసనకి చాలా అంటే చాలా మంచి సమయం. రెండు అసలు సర్వకాల సర్వావస్థలు ఉపాసనకి మంచి సమయాలే. ఈ దక్షిణాయన ఇంకొంచెం ఎక్కువగా చెప్తారు, ఎందుకంటే ఉపాసన ఎక్కువగా చేయాలి ఈ సమయంలో. ఇవి ఈ వారంలో ఉన్న గోచార గ్రహస్థితులు. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలని గోచార గ్రహస్థితులు అందజేయబోతున్నాయి అన్న విషయాన్ని ఇప్పుడు మనం విడివిడిగా ప్రతి రాశికి పరిశీలిద్దాం. వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వారం, వృశ్చిక రాశి వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి శుభ సమయమే, ఆనంద సమయమే. వివాహానికి ప్రయత్నిస్తుంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే సమయము. అలాగే వివాహితులకి మీ లైఫ్ పార్ట్నర్ తోటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేసే సమయం, లేదా మీ ఇద్దరి మధ్య స్పేస్ ఇస్తున్నాడు భగవంతుడు. కనెక్షన్కి ఒక మంచి స్పేస్ ఇస్తున్నాడు. అంటే ఇద్దరు కొంచెం ఎక్కువ టైము మీ ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు స్పెండ్ చేసుకునే టైంని, అలాంటి స్పేస్ని భగవంతుడు కలగజేస్తూ ఉన్నాడు. ఈ వారం మీకు కొంచెం హెల్త్ అంతా బాగానే ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మీరు డాక్టర్కి ఒకవేళ ఏమన్నా అనిపిస్తే డాక్టర్కి చూపించుకోండి. ఈ వారం మీకు తెలియకుండానే అంటే మీ హెల్త్లో ఏమైనా చేంజెస్ వస్తున్నాయేమో, బాడీలో ఏమైనా చేంజెస్ వస్తుందేమో అన్న భ్రమలోకి మీరు వెళ్ళిపోతారు. అది కేవలంగా భ్రమే. కాకపోతే ఆరోగ్యం విషయంలో మనం రిస్క్ తీసుకోకూడదు. కాబట్టి ఒకవేళ మీకు అలా అనిపిస్తే వెంటనే మీకు దగ్గరున్న వైద్యుని సంప్రదించండి. మీరు ఏ వైద్యుని సంప్రదిస్తారు, డెఫినెట్గా ఏం లేదనే వస్తుంది. కాకపోతే కొంచెం ఏంటంటే డాక్టర్ చెప్తే మీకు టెన్షన్ ఉండదు. కాబట్టి కొంచెం ఏంటంటే ఆరోగ్యం బాడీలో ఏమైనా, అంతకుముందు అసలు మీకు చెమటలు పట్టని బాడీ అయితే, అసలు చెమటలే పట్టని బాడీ అయితే ఈ వారం ఎందుకో చెమటలు పడుతుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది, మీకు ఒక్కళ్ళకే చెమటలు పడుతుంది. పోనీ అదేదో టెన్షన్తో పట్టే చెమటలు అలా కూడా కాదు, నార్మల్గానే పడుతున్నాయి. ఏంటి బాడీలో ఈ చేంజెస్ వస్తున్నాయి, అసలు నాకు చెమట పట్టడం అనేది నా బాడీకి లేదు కదా, అందులో చుట్టూ ఉన్న వాళ్ళకి లేకుండా నాకొక్కదానికి లేదా నాకొక్కడికి ఎందుకు అవుతుంది, ఇలాంటి భ్రమలు వస్తాయి. కానీ అక్కడ ఏం ఉండదు. ఒక్కొక్కసారి ఆరోగ్యం ఒక్కొక్కసారి డీటాక్స్ అయ్యేప్పుడు కూడా అలా అవుతుంది. అంటే ఇది ఒకటే ఇండికేషన్ ఉంటుందని నేను చెప్పట్లేదు, ఏదో ఒకటి ఇలా బాడీలో చేంజెస్ అవుతున్నాయి అన్నట్లు మీకు అనిపిస్తుంది. కొంచెం గట్టిగా ఏదైనా ఒక వస్తువు మొయ్యాలంటే, అంతకుముందు పెద్ద పెద్ద బస్తాలు జరిపేవాళ్ళైనా ఇప్పుడు ఒక 5 కేజీలు మొయ్యాలన్నా కొంచెం బరువుగా అనిపిస్తుంది. ఏంటిది ఇలా అయిపోయింది ఏంటి సడన్గా అని మీరు అనుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో అంటే చిన్న చిన్నవి అయితే పెద్ద పట్టించుకునేవి లేకపోతే ఓకే, బట్ కొంచెం ఏమన్నా మేజర్గా మీకు హెల్త్ చేంజెస్ కనిపిస్తే ఒకసారి మీరు చూపించుకోండి. కానీ దీని అర్థం ఏదో మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట కాదు. డెఫినెట్గా మీకు ఒక చిన్న ఇల్యూజన్లోకి అయితే గ్రహదేవతలు తీసుకెళ్తున్నాయి, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. అది ఇల్యూజనే, కాకపోతే రిస్క్ తీసుకోకూడదు. కాబట్టి కొంచెం మీ జన్మజాతకం ఒకవేళ అనుకూలంగా లేకపోతే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం నిజంగానే ఆ ఇల్యూజన్ నిజమయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కొంచెం మీరు డాక్టర్ గారిని సంప్రదిస్తే వారిచ్చే సలహాలు పెద్దగా ఇబ్బందులు అయితే ఏముండవు. హెల్త్ పెద్ద చెప్పుకోదగ్గ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ అలాగని ఇగ్నోర్ చేయకుండా చూపించుకొని మన వంతు బాధ్యతను మనం నిర్వహించడం క్రమంలోనే ఇది చెప్పడం. ఇదొకటి. కొంచెం ఒకవేళ మీకు అలా హెల్త్ ప్రాబ్లం అనిపించిన టెన్షన్ తీసుకోకండి, అది ఈ వారం వరకు మాత్రమే అన్న విషయాన్ని. అంటే 2 వారాలు, ఈ వారం వచ్చే వారం, ఈ 2 వారాల్లో ఎప్పుడైనా ఉండొచ్చు, ఈ వారమైనా ఉండొచ్చు, వచ్చే వారమైనా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. బట్ మ్యాక్సిమం ఈ వారానికి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఎక్కువగా ఉంది. ఈ వారం అంటే మధ్యలో నుంచి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఎక్కువగా ఉంది. సో బట్ అది మీరు ఇగ్నోర్ చేసేయచ్చు కొంచెం చూసుకొని. సో ఇంకొకటి ఏంటంటే మేబీ నిద్రలేమి వల్ల కూడా మీకు ఇది వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బాగా నిద్రపోకపోతే రాత్రులు ఎక్కువ టైం కూర్చుంటారు మీకు తెలియకుండా. అంటే గడిచిన వారాల్లో డెఫినెట్గా నైట్ అవుట్లు చేస్తుంటారు మీరు. అది మీ వర్క్ వల్ల కావచ్చు, నిద్ర పట్టక కావచ్చు, వేరే కారణాల రీత్యా కావచ్చు. ఈ ఎఫెక్ట్ ఈ వారం చూపిస్తుంది అంతే. ఆ గడిచిన వారం నిద్ర సరిగ్గా పోకపోతే డెఫినెట్గా హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. దానివల్ల వచ్చిన ఎఫెక్టే. కొంచెం మీకు ఎక్కడ ఏ ఎలిమెంట్ అనేది మీకు డిస్టర్బెన్స్ ఉందో ఆ ఎలిమెంట్ని ఫుల్ఫిల్ చేయండి. ఒకవేళ స్లీపింగ్ డిజార్డర్స్ అయితే స్లీపింగ్ డిజార్డర్స్ కాకుండా చూసుకోండి. ఇదొకటి. అక్కడ మీరు టైంకి ఫుడ్ తీసుకోకపోవటం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ అనిపిస్తుంటే టైంకి ఫుడ్ తీసుకోండి. సో ఇది ఏదైనా సరే డాక్టర్ని సంప్రదించి ఒకవేళ మరీ ఎక్కువగా అనిపిస్తే చూడండి. బట్ కొంచెం ఇది ఒక ఇల్యూజన్ ఉంటుంది. మిగతా విషయాల్లో చాలా బాగా ఉంటుంది. ఇదొకటే భ్రమ ఉంటుంది. బట్ ఇది మీరు అంటే గట్టిగా చెప్పాలంటే మీకు గురుబలం శుక్రబలం ఉంటే అసలు దీన్ని మీరు పట్టించుకోరు, అది వేరే సంగతి. బట్ కొంచెం ఉంటుంది, లైట్గా ఉంటుంది మైండ్లో. మనం మిగతా విషయాల్లో చూస్తే మీకు సంతోషం కలిగే అంశాలు కొంచెం ఎక్కువగా చూస్తారు ఈ వారం మీద. ఏదైతే అయితే బాగుండు అని మీరు అనుకుంటూ ఉన్నారో అది మీ ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, మీ స్వగృహ ప్రయత్నాల్లో కావచ్చు, మీరు చేపట్టే ప్రాజెక్ట్స్లో కావచ్చు, లేదా మీరు ఏమన్నా పనులు అనుకోని అంటే
ఇది అయితే బాగుండని ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న విషయం ఏదైనా ఉంటే గట్టిగా బలంగా అనుకున్నది, అది ఈ వారం మీరు చూస్తారు. అది మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. చాలా అంటే చాలా ఆనందాన్ని. అంటే ఆ టైంలో మీకు ఎవరైనా దగ్గర ఉంటే వాళ్ళతోటి వెంటనే షేర్ చేసేసుకోవాలి. అంటే ఇది ఒక అంటే ఒక చాలా ఆనందాన్ని, మీకు డీప్ డ్రైవ్ ఆఫ్ హ్యాపీనెస్ అని మనం చెప్పచ్చు. అలాంటి ఆనందానికి తీసుకెళ్తుంది ఈ వారం జరిగే సిచ్యువేషన్. అది మీకు వచ్చే బ్లెస్సింగ్ అనమాట. అది ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, గృహం ప్రయత్నం చేసేవాళ్ళు కావచ్చు, లేదా ఏదైనా పని అనుకొని అది అవ్వకుండా ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. ఈ వారం ఉద్యోగస్తులకి మీరు ఉన్న చోటు నుంచి దూరంగా వెళ్ళడానికి మటుకు ప్రయత్నించకండి. అదొకటే చిన్న జాగ్రత్త. మీరు ఉన్న చోటే మీరు కంటిన్యూ చేసుకోవడానికి, అంటే ఉద్యోగ ప్రయత్నాలు ఈ వారం వరకు చేయకండి. ఉన్న చోటే బాగుంటుంది. ఈ వారం వరకు చేస్తే మీకు అనుకూలంగా ఉండదు. వచ్చే వారాల్లో అంటే ఉద్యోగం అనేది అనుకూలంగా ఉండదు కాబట్టి. సో అదొకటి, ఉద్యోగ మార్పు లేకుండా ఉన్న చోట చేసుకుంటే కనుక చాలా అంటే చాలా చక్కటి సత్ఫలితాలు ఉంటాయి. శుక్రభగవానుడు మీ రాశి మీద డైరెక్ట్గా, శుక్రభగవానుడు సప్తమ దృష్టితోటి మీ రాశిని చక్కగా చూస్తున్నాడు. సో దీన్ని అంటే ఒక రకంగా మనం చెప్పాలంటే ఇది ఒక అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్. అమ్మవారు మన వంక చూస్తే చాలా బాగా అనిపిస్తుంది, మనసుకి తృప్తిగా అనిపిస్తుంది, ఆనందంగా అనిపిస్తుంది, హాయిగా అనిపిస్తుంది. ఈ వారం వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి మనసుకి సంతృప్తి, హాయి, ఊరట ఇవన్నీ కలుగుతాయి. ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయి? మనకి ఎప్పుడన్నా అనుకున్న పనులు అవ్వకపోయినా, అసంతృప్తి ఉన్నా, బాధ ఉన్నా, ఏదైనా మనకి గ్రోత్ లేదనుకుంటున్నా, దేనివల్ల అయినా సరే మానసికంగానే ఇవేవి ఉన్నా ఫస్ట్ మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మానసికంగా బాగా నలిగిపోతారు. ఈ వారం మానసికంగా నలిగే దాని నుంచి బయటకు వచ్చేసేసి చాలా స్ట్రాంగ్ మైండెడ్ అవుతున్నారు. మీరు స్ట్రాంగ్ మైండెడ్గా అవుతారు ఈ వారం నుంచి మీరు. అలాగే మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నిజంగా మానసిక ప్రశాంతత ఏంటి అనేది ఈ వారం నుంచి మీరు చూస్తారు. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో ఉన్నవాళ్ళు డెఫినెట్గా చూసే తీరుతారు. ఇది గోచారంలో ఉన్న గ్రహ దేవతల ప్రామిస్. మీ జన్మజాతకంలో మరీ బాగోకపోయి ఉంటే, బుధ బలం బాగోకపోతే అప్పుడైనా ఒక 40% చూస్తారు. మేబీ 100% చూడకపోవచ్చు, 40 to 50% అయితే డెఫినెట్గా చూసే తీరుతారు. బుధ బలం బాగుంది, చాలా బాగుంది, అప్పుడు 200% చూస్తారు. బుధ బలం న్యూట్రల్గా ఉంది, 100% చూస్తారు. ఏదైనా మానసిక ప్రశాంతత అనేది ఈ వారం మీకు, మానసిక ప్రశాంతత ఈ వారం మీకు గోచార గ్రహ దేవతలు అందిస్తున్న బ్లెస్సింగ్స్. ఇది ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నంలో పుట్టినవారు ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఒక చిన్న నామజపము. దీన్ని మీరు మంత్రంగాను, బీజాక్షరాలు చేరిస్తే మంత్రంగాను అనుష్ఠించవచ్చు. అంటే మీరు స్నానమైన వెంటనే శుచిలయ్యి అప్పుడు మీరు మంత్రంగా చదవచ్చు, ఓంకారాన్ని చేర్చుకొని. లేదు సర్వకాల సర్వవస్థలందు పఠించాలి అంటే కనుక ఓంకారం ఇలాంటివి చేర్చకుండా నామంగా కేవలం నామమాత్రంగా చదివితే అది నామజపం అవుతుంది. ఈ వారం మనకి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది కాబట్టి ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం. ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకి పగటి సమయము, దక్షిణాయన పుణ్యకాలం దేవతలకి రాత్రి సమయము. సో మనకి కాలగతులు 6 నెలలు రాత్రి, 6 నెలలు పగలు దేవతలకి ఇలా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక్కటైతే బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నమాట. ఈ కరెక్ట్గా సూర్యనారాయణమూర్తి ప్రతి నెల ఆయన సంక్రమణం చేసే సమయం చాలా అంటే చాలా పవిత్రమైన టైం. ఆ రోజు వరకు అయితే చాలా పవిత్రమైన సమయం. ఆయన ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారేప్పుడు కొన్ని గ్రహాలకి బృహస్పతి మారితే పుష్కరాలు వస్తాయి. అలాగే సూర్యనారాయణమూర్తి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతున్న ఆ ఒక్కరోజు ఏదైతే ఉంటుందో ఆ సంక్రమణ సమయం అనేది చాలా పవిత్రమైన సమయము. అన్ని రాశుల్లోకి మారినప్పుడు పవిత్రమైన సమయము. ఆయన ప్రత్యేకించి కర్కాటక రాశి అలాగే మకర రాశిలోకి ఆయన ఎంటర్ అయ్యేప్పుడు చాలా అంటే చాలా పవిత్రమైన రోజులు. ఎందుకంటే కర్కాటక రాశిలోకి ఆయన ఎంటర్ అయినప్పుడు దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అలాగే మకర రాశిలోకి ఆయన వచ్చినప్పుడు ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతితోటి మనకి ప్రారంభమవుతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే,
ఇలాంటి పుణ్యకాలాలు మనకి ఈ 6 నెలలు బాగుండాలంటే కరెక్ట్గా ఇలాంటి రోజుల్లో బాగా పట్టుకోవాలన్నమాట. ఇలాంటి రోజుల్లో బాగా పట్టుకుంటే మనకి చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇది నేను ప్రత్యక్షంగా అనుభవించి చెప్తున్నానండి. మనకి సత్యనారాయణ స్వామి వ్రతకథలో కూడా ఉంటుంది. రవి సంక్రమణ దినాలలో, అలాగే ఏకాదశి రోజు, పౌర్ణమి రోజు ఇలాగా మనం సత్యదేవుని వ్రతకథ చేసుకుంటే చాలా మంచిదని. ఈరోజు కుదిరితే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ కుదరకపోతే మీ ఇంటి దగ్గర సత్యదేవుని ఆలయాలు ఏమైనా ఉంటే వాటిని వెళ్ళి దర్శించుకురావడానికి ప్రయత్నించండి. అది కుదరలేదు, ఎవరికైనా కొంత అన్నదానం చేయడానికి ప్రయత్నించండి. అది కూడా కుదరలేదు, ఇప్పుడు నేను చెప్పబోయే నామాన్ని ఈ రోజంతా కూడా, ఈ వారం అంతా జపించుకోండి. ఈ రోజంతా జపించుకోవడానికి ప్రయత్నించండి. కర్కాటక రాశిలో సూర్యనారాయణమూర్తి సంచారం, కర్కాటక రాష్ట్రాధిపతి చంద్రుడు, అలాగే అందులో సూర్యనారాయణమూర్తి సంచారము. తిథులు మనకి ఈ 2 గ్రహాల వల్లే మనకి తిథులు ఏర్పడతాయి. సో మనకి 6 నెలలు కూడా సక్రమంగా సాగాలంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ నామాన్ని జపించుకుంటే, అసలు ఇది అత్యంత మహిమాన్వితమైన నామము. ఈ నామం తలుచుకోవడం చేతి మనకి మానసిక సంతృష్టి వస్తుంది. ఇప్పుడు మనం చాలామందిని చూస్తూ ఉంటే మానసికంగా బాగా నలిగిపోతూ ఉంటారు. మానసిక ఒత్తిడి టాకిల్ చేయడం అనేది చాలా కష్టం. ఒక్కోసారి శారీరకంగా వచ్చినా భరించగలుగుతారు, కానివ్వండి మానసికంగా ఒక్కొక్కసారి వచ్చే ఒత్తిడి ఉంటుంది చూసారు. శారీరకంగా అయితే కనీసం బయటికి కనిపిస్తుంది, మానసికంగా నలిగే ఒత్తిడి మటుకు అంతా ఎంత కాదు, ఎవరికి కనిపించదు. ఎంత నలిగిపోతారు, చిత్రహింసలకు గురవుతారు. ఇలా గురవ్వకుండా ఉండడానికి ఈరోజు మనం చేసుకోవాల్సిన నామం, మనం ఈ రోజంతా చేసుకోవాల్సిన నామము మనం ఒకసారి చూద్దాము. అలాగే ఈ వారం అంతా కూడా చేస్తే మంచిది. ఆ నామం వచ్చేసేసి పరమశివుడికి సంబంధించిన నామం. చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం, చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం, చంద్రశేఖర పాహిమం చంద్రశేఖర రక్షమం. ఈ నామాన్ని జపించుకోండి. అంటే ఇంకా నేను మంత్ర రూపంలో ఇవ్వట్లేదు, నామరూపంలోనే ఇస్తున్నాను. మీరు స్నానం చేసాక కూడా నామరూపంలో అయితే జపించుకోవచ్చు. సర్వకాల సర్వావస్థలందు నామ జపానికి ఎలాంటి తప్పు లేదు కాబట్టి, ఎలాంటి నియమాలు కూడా లేదు కాబట్టి ఫస్ట్ మంత్రం అనుకున్నా కానీ ఈ నామం అయితే చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి కర్కాటక రాశిలో సంచారం అనేది ఇక్కడ మనం చంద్రశేఖరుని స్మరించుకోవడం వల్ల పౌర్ణమి యోగం అని అంటాం దీన్ని. ఎలా పౌర్ణమి యోగము? ఎప్పుడైనా సూర్యనారాయణమూర్తి నుంచి మొత్తం శక్తిని కాంతిని చంద్రుడు గ్రహించి చక్కగా జాబిలి మనకి పిండి వెన్నెల్ని కురిపిస్తున్న శరత్కాలంలో అలాంటి పిండి వెన్నెలని, అంటే మానసిక ప్రశాంతతని మనం తీసుకోవాలంటే పరమశివుడి తలపైన ఉన్న చంద్రశేఖరం, మనం చంద్రుడిని ధరించాడు కాబట్టి చంద్రశేఖరుడు అని చెప్తాం. ఈ నామంతో కనుక స్వామివారిని ధ్యానిస్తే మనసుకి ఎంత ప్రశాంతత ఉంటుందంటే ఇది మాటల్లో చెప్పలేమండి. ఎవరికి వారు అనుభవించి తీరాలి. ఒక్కసారి మానసిక ప్రశాంతత ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అవ్వండి. తర్వాత ఈ నామాన్ని మీరు వదలమన్నా వదలరు, అంత అద్భుతంగా పనిచేస్తుంది. ది బెస్ట్ మెడిసిన్ ఈ నామం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. భగవంతుడి మీద పూనికతోటి, భగవంతుడి మీద నమ్మకంతో ఈ నామాన్ని మనమందరం జపించి మనకున్న, అంటే భగవంతుడి నామాన్ని జపించడం వల్ల ఆయనకి మనం చేసే ఫేవర్ అంటూ ఏమీ ఉండదు. మనల్ని మనం ఉద్ధరించుకోవడానికే భగవంతుడిని పూజించేది, ప్రార్థించేది దేనికైనా సరే. సో ఈ నామాన్ని పట్టుకొని చక్కగా ఉన్నాం. దక్షిణాయన పుణ్యకాలం కావచ్చు, ఉత్తరాయణ పుణ్యకాలం కావచ్చు, ఆత్మీయ బంధువులారా ఈ రోజులను మటుకు అస్సలు విడిచిపెట్టకండి. మనకున్న ఈ 6 నెలలు బాగా ఉండాలంటే ఈ 2 రోజులు అంటే విడిగా కూడా మనం చేసుకోవాలి. ప్రత్యేకించి ఈ 2 రోజులు, ఇప్పుడు మీరు మీ పుట్టినరోజు, మీ పెళ్లి రోజు వస్తే ఎంత స్పెషల్గా సెలబ్రేట్ చేసుకుంటారు. అలా భగవంతుడు పుట్టినరోజులాగా భావించి స్పెషల్గా ఇంటికి మామిడి తోరణాలు కట్టడం, గడపలకి పసుపు రాయడము, ప్రత్యేకమైన ఆరాధనలు చేయడము ఇంట్లో, ఇలాంటివి. లేదా రోజంతా కూడా వీలైనంత వరకు ఈ సోషల్ బజ్కి దూరంగా, అన్నిటికీ దూరంగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ ఒక్కరోజు వరకన్నా కనీసం ఇహానికి దూరంగా పరానికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి. పరానికి దగ్గరగా ఉండాలంటే పరదేవతను పట్టుకోవాలి. అమ్మవారు కావచ్చు, అయ్యవారు కావచ్చు, మీ ఇష్టం ఎవరినైనా పట్టుకోండి. ఈ నామాన్ని కనుక ఈ రోజంతా జపించడం వల్ల, ఇది నేను ప్రత్యేకించి అనుభవించి చెప్తున్నాను, దక్షిణాయనం ఉత్తరాయణం ఈ 2 కాలాల్లో మనం పట్టుకుంటే కనుక అసలు 6 నెలలు కూడా చాలా చక్కగా వెళ్తాయి. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే
అసలంటూ కష్టాలంటూ ఎవరికి రాకుండా ఉండడం అయితే అది కల్లా. ఎవరికైనా సరే, ఎంత మహానుభావులకైనా, ఎంత ఉత్తముల పురుషులకైనా, ఎవరికైనా ఇబ్బందులు అనేది మానవులుగా పుట్టినప్పుడు సర్వసాధారణం. నలమహారాజు, సత్యహరిశ్చంద్రుడు అలాంటి వాళ్ళకే తప్పలేదు, మనమెంత పిపీలకు. సో కానీ ఉన్నంతలో ఫిల్టర్ చేసుకోవడమే, మనకున్న కష్టాన్ని ఫిల్టర్ చేసుకొని తగ్గించుకోవడమే. ఆ ప్రయత్నంలోనే ఈ నామజపం మనం అందరం చేద్దాము. పరమశివుడు అత్యంత దయాలు, అత్యంత కృపాలు, పిలిచిన వెంటనే పలుకుతాడు. భక్తి అనే పుష్పాన్ని సమర్పించి ఈ నామాన్ని జపించి మనం అందరం కూడా ముక్తి పొందడానికి ప్రయత్నిద్దాం. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.